మనం ఎంత నాలెడ్జ్ ఉన్నా మన మాటలను సరిగా చెప్పలేకపోతే మనల్ని ఎవరు గుర్తించరు కదా. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మన ఫ్యూచర్ని డిసైడ్ చేసే కీలకమైన శక్తి. చాలా మందికి నాలెడ్జ్ ఉంది, కానీ స్టేజ్ పై మాట్లాడటానికి, ఇంటర్వ్యూలో ఆన్సర్ చెప్పటానికి లేదా ఫ్రెండ్స్ ముందు ఒపీనియన్ షేర్ చేయటానికే భయపడతారు. అదే భయం మన ఎదుగుదలకు అడ్డుగోడ అవుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వ్యక్తి సొసైటీలో రెస్పెక్ట్ సంపాదిస్తాడు. జాబ్, బిజినెస్, రిలేషన్షిప్స్ అన్నింట్లో కూడా అతని మాటలే అతని విజయాన్ని నిర్మిస్తాయి. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేని వ్యక్తి తనలో ఉన్న టాలెంట్ ని చూపలేక వెనుకబడిపోతాడు. ఉదాహరణకి, ఒక ఇంటర్వ్యూలో ఇద్దరు క్యాండిడేట్స్ ఉంటారు. ఇద్దరికీ సేమ్ మార్క్స్, సేమ్ నాలెడ్జ్. కానీ కాన్ఫిడెంట్ గా మాట్లాడిన వాడే జాబ్ దక్కించుకుంటాడు. ఎందుకంటే అతను తన నాలెడ్జ్ ని మాటల ద్వారా ప్రూవ్ చేశాడు. మరి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏమిటి? మన ఆలోచనలను స్పష్టంగా, సరళంగా, కాన్ఫిడెంట్ గా ఇతరులకు చెప్పగలగడం. లిస్నింగ్ కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. ఇతరులు ఏమంటున్నారో సరిగ్గా వినడం కూడాలో భాగమే. గుడ్ కమ్యూనికేషన్ అనేది కేవలం ఇంగ్లీష్లో ఫ్లూయెంట్లీ మాట్లాడటం కాదు. మన మదర్ టంగ్ అయిన తెలుగులో అయినా లేదా ఇంగ్లీష్లో అయినా మనం స్పష్టంగా, సరైన విధంగా చెప్పగలిగితే చాలు. లాంగ్వేజ్ కంటే ముఖ్యమైనది క్లారిటీ, కాన్ఫిడెన్స్. మంచి కమ్యూనికేషన్ అంటే కేవలం వర్డ్స్ కాదు. మన బాడీ లాంగ్వేజ్, మన టోన్ ఆఫ్ వాయిస్, మన ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా మ్యాటర్ అవుతాయి. ఒక స్మైల్ కూడా సమ్టైమ్స్ 1000 వర్డ్స్ కంటే ఎక్కువ చెప్పేస్తుంది. డైలీ లైఫ్ లో మన మాటలు మన క్యారెక్టర్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి. మనం పొలైట్ గా, కాన్ఫిడెంట్ గా మాట్లాడితే ఇతరులు మనపై ట్రస్ట్ పెడతారు. అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్ క్యారెక్టర్ బిల్డింగ్ టూల్స్ అని చెప్పొచ్చు. మరి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? స్టెప్ 1, ప్రతిరోజు లౌడ్ రీడింగ్ చేయండి. స్టెప్ 2, మిర్రర్ ముందు మాట్లాడి ప్రాక్టీస్ చేయండి. స్టెప్ 3, చిన్న చిన్న కాన్వర్సేషన్స్ లో ప్రాక్టీస్ చేయండి. స్టెప్ 4, ఎక్కువగా వినండి. స్పీచెస్, ఆడియో బుక్స్, మోటివేషనల్ టాక్స్. స్టెప్ 5, ప్రతిరోజు కొత్త వర్డ్స్ నేర్చుకోండి, వాటిని వాడండి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే మీరు ఇంటర్వ్యూస్ లో స్టాండ్అవుట్ అవుతారు. స్టేజ్ ఫియర్ పోతుంది. మీ మాటలతో మోటివేషన్ ఇవ్వగలుగుతారు. సొసైటీలో లీడర్గా ఎదగగలుగుతారు. ఎంత నాలెడ్జ్ ఉన్నా మాటలలో చెప్పలేకపోతే అది లాక్ ట్రెజర్ లాంటిది. కానీ మంచి కమ్యూనికేషన్ ఉంటే ఆ ట్రెజర్ బయటకి వస్తుంది. అదే మీ సక్సెస్ కి కీ అవుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మనకు కెరియర్లో మాత్రమే కాదు, పర్సనల్ లైఫ్లో, రిలేషన్షిప్స్లో, లీడర్షిప్లో కూడా కీలకమైన పాత్ర పోషిస్తాయి. వాటి వల్లే మనకు రెస్పెక్ట్, ఆపర్చునిటీస్, సక్సెస్ వస్తాయి. అందుకే నేడు నుండే చిన్న చిన్న స్టెప్స్తో స్టార్ట్ చేయండి. మీ మాటలతో మీరు మారండి. మీ మాటలతో మీ ఫ్యూచర్ మార్చుకోండి. రిమెంబర్, కమ్యూనికేషన్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్. ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటివే మరిన్ని మోటివేషనల్ సెల్ఫ్ డెవలప్మెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.